తెలుగువారి ప్రత్యేక పండుగైన సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసింది. జనవరిలో ఆదివారాలు 4, 11, 18 తేదీల్లో సికింద్రాబాద్ టు అనకాపల్లి, జనవరి సోమవారాలు 5, 12, 19 తేదీల్లో అనకాపల్లి టు సికింద్రాబాద్ రైలును నడపనున్నారు. జనవరిలో శుక్రవారాల్లో 9, 16, 23 తేదీల్లో హైదరాబాద్ టు గోరఖ్పూర్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జనవరిలో ఆదివారాల్లో 11, 18, 25 తేదీల్లో గోరఖ్పూర్ టు హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 21న మచిలీపట్నం టు అజ్మీర్, 28న అజ్మీర్ టు మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలును నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని జనవరిలో దక్షిణ మధ్య రైల్వే 4 ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి టు కొల్లాం మార్గంలో నడిచే 07135 మరియు 07136 ప్రత్యేక రైళ్లకు కాచిగూడ, కర్నూలు, డోన్, గుత్తి, కడప, తిరుపతి, కాట్పాడి, ఈరోడ్, త్రిచూర్, ఎర్నాకుళం స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. 07135 ప్రత్యేక రైలు జనవరి 14, 21 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లాంకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07136 ప్రత్యేక రైళ్లు కొల్లాం నుంచి చర్లపల్లికి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం టు లింగంపల్లి మార్గంలో నడుస్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. ఈ మార్పులు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ప్రతిరోజు లింగంపల్లిలో ఉదయం 6 గంటల 55 నిమిషాలకు, బేగంపేటలో 7 గంటల 20 నిమిషాలకు, సికింద్రాబాద్లో 7 గంటల 40 నిమిషాలకు, చర్లపల్లి నుంచి 8 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటల 20 నిమిషాలకు బయలుదేరి చర్లపల్లికి సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు, సికింద్రాబాద్ నుంచి 6 గంటల 30 నిమిషాలకు, బేగంపేట్ 6 గంటల 42 నిమిషాలకు, లింగంపల్లికి రాత్రి 7 గంటల 15 నిమిషాలకు చేరుతుంది. ఈ మార్పులు ఆయా స్టేషన్లలోనూ ఉంటాయని, ప్రయాణికులు మారిన వేళలను గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.